వెల్కమ్ టు బీబీజే న్యూస్ ఛానల్. కడమంచి చెన్నయ్య గారు 3T న్యూస్ ఛానల్ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు. గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించిన విద్యా ప్రదాత, సామాజికవేత్త. కంకిపాడు ఆల్ ఇండియా సేవా సంఘం వార్షికోత్సవ సభలో దాతల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. నా పేరు కడమంచి చెన్నయ్య. నేను వేడపుర్గ జంగం హక్కుల పోరాట సమితి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, 3T న్యూస్ ఛానల్కి అధినేతను. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్న అధినేత మహారాజులకు, ఎందరో మహానుభావులు అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న నా తోటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు, శరణార్థులు తెలియజేస్తున్నా. ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం, సేవా గ్రూప్ అంటుంటారు. ఈ ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం అనేది ఒక సంఘం, ఒక గ్రూప్ కాదు. ఇది ఒక ప్రపంచం, ఇది ఒక ప్రపంచం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటా, నువ్వు నేను కలిస్తే మనం, మనం కలిస్తే జనం, జనం కలిస్తే ప్రపంచం. ఆ ప్రపంచమే ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం. అసలు సేవ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఏ దేశమైనా 3 రంగాల వ్యక్తులపైన ఆధారపడి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే సోల్జర్స్, తెలుసు సైనికుల త్యాగం ఎంత గొప్పగా ఉంటుందో అందరికీ వస్తుంది. వారి ప్రాణాలను పణకబెట్టి రేయింబవలు దేశం కోసం పాటుపడుతుంటారు. తర్వాత రైతు, లాభం ఉన్నా లేకున్నా తను పంట పండిస్తూ ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు. ఈ 2 రంగాల తర్వాత, 2 వ్యక్తుల తర్వాత 3వ వ్యక్తి సామాజిక సేవకుడు. ఈరోజు మన ఆల్ ఇండియా బీబీజే సేవా సమితిలో అందరూ కూడా సామాజిక సేవకులే. ఎందుకంటే సమాజ సేవ అనేది ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. వాస్తవానికి వ్యాపారం అయింది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశించి చేస్తుంటారు. కానీ ఏమీ ఆశించకుండా ఎక్కడో మారుమూల పల్లెలు ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి సమస్య వచ్చినా మేమున్నామని ఆపన్న హస్తం అందించి అండగా నీడగా నిలబడినటువంటి ఒకే ఏకైక సంఘం ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం. మనం పని చేసుకుంటూ 10 మందికి తోడ్పాటును అందించాలి, ఆపదలు ఉన్న వారికి ఆదుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆ సంఘం ఏర్పడింది. నేను చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నా, ఎవరు చేయనటువంటి గొప్ప సేవ ఈ ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం చేస్తుంది. ఇంతకుముందు మామగారు అన్నట్టు మార్నింగ్ లేస్తేనే మొందిభిక్షం అన్నగారు తన కంచు కంఠంతో ఎలాగైతే చీకటి నుంచి ప్రపంచాన్ని కోడి తన కూతుతో మేల్కొలుపుతుందో, అన్నగారు కూడా తన మాటలతోటి లేవండి సేవ చేద్దాం అనే ఒక నినాదంతో ముందుకొస్తూ ప్రజలందరినీ కూడా నిరంతరం మేల్కొలుపుతున్నారు. అలాగే మిర్యాల వెంకటి గారు కూడా, దుర్పాటి మురళి గారు కూడా, వీళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా రోజుల క్రితం అడిగారు మీరు కూడా సేవా సంఘానికి రావాలని. కానీ నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల అంత పెద్ద బాధ్యతను నేను నిర్వర్తించలేమని సున్నితంగా తిరస్కరించాను. నిజంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. సమాజ సేవ అంటే అంత ఈజీ కాదు. చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది, డబ్బులు పెట్టాల్సి వస్తుంది, టైం ఇవ్వాల్సి వస్తుంది, మన టాలెంట్ కూడా దీనికి ఉపయోగించాల్సి వస్తుంది. ముఖ్యంగా మనలాంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అది చేయాలంటే కత్తి మీద సాము లాంటిదే. బాగా డబ్బులు ఎవరైనా చేయగలుగుతారు, కానీ వాళ్ళు చేయరు. ఏసీ రూమ్లో కూర్చున్నోడికి ఎండలో ఉండే చెమట కష్టం తెలుస్తుందా? తెలియదు. అదే మనలాంటి కష్టం అనుభవించి తిరుగుతున్న వాళ్ళకి, మన తోటి యొక్క కులస్తుల యొక్క కష్టం ఏదని తెలుస్తుంది. కాబట్టి అలాంటి కష్టాన్ని గుర్తించి వారి కష్టం రాకుండా ఉండాలని వీరు సేవాతృత్వంతో ముందు సాగుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు. ఒకరికి ఆపద వచ్చింది, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పడ్డారు, డబ్బులు కావాలి, లేవు, ఎవరు గుర్తుకొస్తారు? ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం గుర్తుకొస్తుంది. ఒక విద్యార్థి చదువు వెనుకబడినారు, కానీ ఫీజు కావాలి, ఎవరు గుర్తుకొస్తారు? ఆల్ ఇండియా బీబీజే సేవ గుర్తుకొస్తుంది. ఇలా ప్రతి దానికి కూడా ఆల్ ఇండియా బీబీజే సేవా సంఘం అనేది ఒక వెన్నుదన్నుగా, అండగా ఉంటూ, ధైర్యంగా ఉంటూ, మీకు ఎవరికి ఆ ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఉన్నామనే ఒక భరోసాని కల్పించింది. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎవరికి సాయం చేయరు, కానీ ఈరోజు మన సైనికులు, మన సేవకులు మన కులానికి సేవ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక సంఘం సేవ చేసే క్రమంలో కొన్ని మనస్పర్ధలు వస్తుంటాయి, విభేదాలు వస్తుంటాయి. ఈ ప్రపంచాన్ని మొత్తం శాసిస్తుంది ఏం తెలుసా? డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది మొత్తం డబ్బే. ఒకటి సేవ చేయాలంటే 10 మంది కలిసి డబ్బులు వేసుకొని సేవ చేయాలంటే డబ్బు కావాలి. మరి అలాంటి డబ్బు మన మధ్యలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక చిన్న మాట ఉంది, రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ముల మీద చిచ్చు పెడతా, తల్లిదండ్రుల మీద చిచ్చు పెడతా, భార్య భర్తల మీద తగాదాలు పెడతా, మొత్తం నేనే చేస్తా, మంటలు పెడతా అంటాడు రూపాయి. కానీ అలాంటి రూపాయి ఇంతమంది మధ్యలోకి, సంఘం మధ్యలో 3 ఏళ్ళైనా కూడా వచ్చినప్పటికీ ఎవరి మధ్య
వివాదాలు లేకుండా రూపాయి లెక్క కట్టి ఒక ఆడిట్ చేస్తూ దాన్ని నిజాయితీగా నీతిగా ప్రజల కోసమే వెచ్చిస్తున్నటువంటి ఏకైక సంఘం ఆల్ ఇండియా బీపీఏ సేవా సంఘం. డబ్బులు వస్తే మనుషుల మధ్య విభేదాలు వస్తాయి, నీవంతా నేనింత అనేది ఈ పంచక్రమంలో చాలా వస్తాయి. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రణాళికతోటి ఒక ఐకమత్యంతో నిజాయితీగా ఈరోజు మీరు చేస్తున్న సేవ ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు చర్చల నుంచి వచ్చినాం మేము, 100 కిలోమీటర్లు సుదూర ప్రయాణం అయినా కూడా ఎందుకు వచ్చినాం అంటే మీరు చేస్తున్న సేవను ఎంకరేజ్ చేయాలి. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం. అందుకని చెప్పేసి ఈరోజు అంత దూరమైనా కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి మాకు తెల్లారి ప్రోగ్రామ్ ఉంది రాష్ట్ర కమిటీ రేపు, అయినా కూడా ఈ కార్యక్రమానికి ఇంత దూరం రావడానికి ముఖ్యంగా వీళ్ళందరి ప్రోద్బలం వీళ్ళందరి కోసం రావడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ మరొకసారి 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంత పడుతుంది అన్నట్టుగా ఇంత పెద్ద సంఘం ఎదగాలి, ఇది ఆల్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ బీపీఏ సంఘం ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.